నెల రోజులు నిల్వ ఉండే దొండకాయ పచ్చడి చేసుకోవడం ఎలా చూద్దాం మనము. ఇప్పుడు ఒక 1/2 కేజీ దొండకాయలు తీసుకొని వీటిని ఫ్రెష్గా కడిగి వీటికి తడి లేకుండా తూడ్చి పెట్టుకోవాలి. తూడ్చి పెట్టుకున్న తర్వాత ఇలా మీడియం సైజు ముక్కల్లా చేసుకొని కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు, సరిపడా కారం, రుచికి తగినంత సాల్ట్, ముందుగా వేయించి పెట్టుకున్న మెంతులు, జీలకర్ర, ఆవాల పౌడర్, అండ్ వెల్లుల్లి రెబ్బలు తీసుకొని ఇందులో వేసుకొని వీటిని పూర్తిగా కలుపుకోవాలి మంచిగా. ఇప్పుడు వీటిని పూర్తిగా అన్ని మిక్స్ అయ్యేలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 నిమ్మకాయలు రసం తీసుకొని ఇందులో పోసుకొని అంతా మంచిగా ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి. ఇది పులుపు అనేది అంటే పచ్చడికి టేస్ట్ కోసం అండి. ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అంతా ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో పోపు వేసుకోవాలండి. ముందుగా బాండీలో పోపుకి సరిపడా ఆయిల్ తీసుకొని ఇందులో పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, దంచిన వెల్లుల్లి వేసుకొని పోపు చేసుకున్న తర్వాత పోపును పూర్తిగా చల్లని తర్వాత మాత్రమే పచ్చడిలో కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ పోపును మొత్తము పచ్చడిలో వేసి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా అంతా మంచిగా కలుపుకున్న తర్వాత ఈ పచ్చడిని ఒక గాజు సీసాలో కానీ ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ పెట్టుకోవాలండి. ఇది 2 రోజులు ఊరిన తర్వాత వేడివేడి అన్నంలో వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. నెల రోజుల పాటు నిలువ ఉంటుంది దొండకాయ పచ్చడి అనేది.